నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అసలు గుండెను హత్తుకునే ఒక స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మామూలు కథ కాదు సుమా. ఒక తల్లి చేసిన అనంతమైన త్యాగం, దానికొక కొడుకు చూపించిన అంతులేని ప్రేమ, ఈ రెండింటి చుట్టూ తిరిగే ఒక రియల్ లైఫ్ జర్నీ, మన అందరి జీవితాలకు కావలసిన ఒక పెద్ద పాఠం ఇందులో దాగి ఉంది. అయితే ఈ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. అసలు నిజమైన విజయం అంటే, ట్రూ సక్సెస్ అంటే ఏంటి? చాలా డబ్బు సంపాదించడమా? పెద్ద పొజిషన్లో కూర్చోవడమా? సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడమా? లేదా ఇంకేదైనా ఉందా? రాజేష్ జీవిత ప్రయాణం చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ మనకు చాలా స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. సో లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రాజేష్ బాల్యం, వాళ్ల అమ్మ పడిన కష్టం గురించి చూద్దాం. రాజేష్ ఒక చిన్న గ్రామంలో చాలా అంటే చాలా పేద కుటుంబంలో పుట్టాడు. దురదృష్టమేంటంటే తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. దాంతో ఆ కుటుంబ భారం మొత్తం తల్లి లక్ష్మిపైనే పడింది. ఆమె ఊర్లో ఇంటింటికి వెళ్లి కష్టమైన పనులు చేస్తూ ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే రాజేష్ను చదివించడం మొదలుపెట్టింది. ఆమె లైఫ్లో ఉన్న ఒకే ఒక్క గోల్ తన కొడుకు చదువు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవైపు ఇంట్లో కనీసం తినడానికి సరైన తిండి కూడా లేని కటిక పేదరికం, కాని మరోవైపు రాజేష్ చదువులో ఎప్పుడూ అందరికంటే ముందే ఉండేవాడు. స్కూల్లో ప్రతిసారీ ఫస్టే. అతని అసాధారణమైన తెలివితేటలు చూసి, అరే, ఈ అబ్బాయి భవిష్యత్తులో తప్పకుండా ఒక పెద్ద ఆఫీసర్ అవుతాడు అని టీచర్లు అందరూ ఎంతో గర్వంగా చెప్పేవారు. ఆకలి బాధలు కూడా అతని ఫోకస్ని అస్సలు డిస్టర్బ్ చేయలేకపోయాయి. కాని పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నంత సాఫీగా ఉండవు కదా. ఇక్కడ జ్వరంలోనూ ఆగని బాధ్యత అనే ఈ పాయింట్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒకరోజు రాజేష్ స్కూల్ నుండి ఇంటికొచ్చేసరికి వాళ్ళమ్మ లక్ష్మి తీవ్రమైన జ్వరంతో వణికిపోతూ కనిపించింది. మామూలుగా అయితే ఆ టైంలో ఎవరైనా సరే మంచం మీద నుంచి లేవలేరు. కాని ఆమె ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్లీ పనికి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఆ పరిస్థితి చూసి తట్టుకోలేక రాజేష్, అమ్మా, ఇలా ఎందుకు వెళ్తున్నావ్ అని చాలా బాధగా అడిగాడు. దానికి ఆ తల్లి తన జ్వరాన్ని కూడా పక్కనపెట్టి నవ్వుతూ ఏమందో తెలుసా? నువ్వు చదవాలి కదా బిడ్డా, నా కష్టం నీ భవిష్యత్తు అని చెప్పింది. నిజంగా ఒక తల్లి నిస్వార్థమైన ప్రేమకు, తన బిడ్డ కోసం ఆమె చేసే త్యాగానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? ఆ మాటలు రాజేష్ గుండెల్లో చాలా బలంగా గుచ్చుకున్నాయి. తన భవిష్యత్తు కోసం అమ్మ పడుతున్న ఆ నరకాన్ని చూసి అతను అలాగే మౌనంగా ఉండిపోలేకపోయాడు. ఆ క్షణంలోనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లి భారాన్ని ఎలాగైనా పంచుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ నుంచే రాజేష్ సీక్రెట్ స్ట్రగల్ మొదలైంది. అతని డైలీ రొటీన్ ఎంత కఠినంగా మారిపోయిందో తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. పగలు మొత్తం కాలేజీలో క్లాసులు వినడం, ఆ తర్వాత రాత్రివేళల్లో ఒక హోటల్లో ఎవరికీ తెలియకుండా పార్ట్ టైం పనిచేయడం, అసలు రెస్ట్ అనేది లేకుండా, కంటినిండా నిద్ర లేకుండా ఈ భారాన్ని ఎవరికీ, ముఖ్యంగా వాళ్ల అమ్మకి కూడా తెలియకుండా మోయడం స్టార్ట్ చేశాడు. కాని ఇలాంటివి ఎన్నాళ్ళు దాగుతాయి చెప్పండి? ఒకరోజు అతను రాత్రులు పనిచేస్తున్న విషయం వాళ్లమ్మకి తెలిసిపోయింది. నువ్వెందుకిలా చేస్తున్నావురా అని ఆమె ఏడ్చేసింది. అప్పుడు రాజేష్ కళ్లలో నీళ్లు పెట్టుకుని ఒక మాట అన్నాడు. నువ్వొంటరిగా బాధపడితే నేను కొడుకునెలా అంటానుమా? అబ్బా, ఆ ఒక్క మాటతో లక్ష్మి గుండె పూర్తిగా నిండిపోయింది. ఇది జస్ట్ ఒక ఎమోషనల్ డైలాగ్ మాత్రమే కాదు, ఒక కొడుకు తన తల్లికిచ్చిన అత్యున్నతమైన గౌరవం. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఆ తల్లి కొడుకుల త్యాగాలు, కన్నీళ్లు ఏవీ వృధా కాలేదు. ఫైనల్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే ఆ క్షణం రానే వచ్చింది. ఒక్కసారి మన ముందుకు వెళ్ళి ఈ ప్రయాణం ఎలా బిల్డ్ అయిందో టైం లైన్లో చూద్దాం. చిన్నతనంలో చూస్తే కటిక పేదరికం, తండ్రిని కోల్పోయిన బాధ, తరువాత కాలేజీ రోజుల్లో పగలు చదువు, రాత్రిలో డ్యూటీలు చేస్తూ బ్యాలెన్స్ చేయడం. ఇక ఇప్పుడు చూస్తే ప్రతిష్ఠాత్మకమైన ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం. రాజేష్ అసాధారణ పోరాటంలో అద్భుతంగా గెలిచాడు. అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పట్టుకుని రాజేష్ నేరుగా తన తల్లి దగ్గరకు పరుగెత్తాడు. అమ్మా, నీ కష్టం గెలిచింది అని ఆనందంతో గట్టిగా చెప్పాడు. ఆ లెటర్ చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ తల్లి లక్ష్మి అన్న మాటలు వినండి. నువ్వు ఉద్యోగం సాధించలేదురా, నా జీవితాన్ని గెలిపించావు. ఆ రోజు వాళ్ల చిన్న ఇంట్లో జరిగిన పండుగ బహుశా ఇంకెక్కడా జరిగి ఉండదు. వాళ్ల ప్రేమకు దక్కిన అతిపెద్ద గిఫ్ట్ అది. కాని లైఫ్లో ఎప్పుడూ ఒకేలా ఆనందం ఉండదు కదా. కొన్ని నెలల తర్వాత కథలో చాలా బాధాకరమైన మలుపు.
తల్లి లక్ష్మి తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇన్ని రోజులు కష్టపడిన ఆ మనిషి పూర్తిగా మంచానికే పరిమితమైపోయింది. తన ప్రయాణం ముగిసిపోతోందని ఆ తల్లికి కూడా అర్థమైంది. తుదిశ్వాస విడిచే ముందు కొడుకు చెయ్యి పట్టుకుని ఆమె చెప్పిన ఆఖరి మాటలు చాలా విలువైనవి. "నువ్వు పెద్దవాడివయ్యావు, కాని మంచి మనిషిగా ఉండడం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు" అని చెప్పింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి తన కొడుకును ఒంటరిని చేసి ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. ఆ రోజు రాజేష్ దుఃఖానికి అసలు అవధులే లేవు. నిజమైన విజయమంటే ఏంటో ఆ క్షణంలో అర్థమైంది. ఒకవైపు తాను సాధించిన గొప్ప ఉద్యోగముంది, కాని తనను ఈ పొజిషన్కి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించిన తన అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ తన అమ్మాయిక లేదన్న నిజం రాజేష్ను పూర్తిగా కుంగదీసింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కంపారిజన్ చూడొచ్చు. ఒకవైపు కంటికి కనిపించే భౌతిక విజయం, ఫైనాన్షియల్ సక్సెస్. ఇంకోవైపు చూస్తే ఎప్పటికీ పూడ్చలేని లోటు, తన విజయాన్ని చూసి ప్రతిరోజూ మురిసిపోయే అమ్మ లేకపోవడం. మన సక్సెస్ని చూసి సంతోషించేవాళ్లు మన పక్కన లేనప్పుడు ఈ పదవులు ఎంత శూన్యంగా అనిపిస్తాయో ఈ పరిస్థితి మనకు స్పష్టంగా చెప్తోంది కదా. కాని రాజేష్ వాళ్ళ అమ్మను అస్సలు మర్చిపోలేదు. ఇప్పటికీ ప్రతి నెలా జీతం వచ్చిన రోజు రాజేష్ ముందుగా ఆ డబ్బులను తన తల్లి ఫోటో ముందు పెట్టి ఒక మాట చెబుతాడు. "ఇది నా జీతం కాదమ్మా, నీ కష్టానికి వచ్చిన ఫలితం." ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె ఆశయాలు తనతోనే ఉన్నాయని రాజేష్ ఇలా ప్రతిరోజు గుర్తు చేసుకుంటాడు. అసలు సక్సెస్కి డెఫినేషన్ ఏంటి? ఈ స్టోరీ పరమార్థం మొత్తం ఇక్కడే దాగి ఉంది. ఏ రోజైతే మన తల్లిదండ్రుల కష్టాన్ని, వాళ్ల త్యాగాలను మనం పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళని మనస్ఫూర్తిగా గౌరవించడం మొదలు పెడతామో కరెక్ట్గా ఆ రోజే మన నిజమైన విజయం స్టార్ట్ అవుతుంది. అంతేకాని జాబ్ తెచ్చుకోవడం, డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. సో ముగించే ముందు మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం. మన ఫ్యూచర్ కోసం మన కంటికి కనిపించకుండా మన వాళ్లు చేసిన ఆ నిశ్శబ్ద త్యాగాలను మనం ఎలా గౌరవిస్తున్నాం? వాళ్ల కష్టం విలువను మనం గుర్తిస్తున్నామా? ఈ ఒక్క ఆలోచనతో ఇవాల్టి ఎక్స్ప్లెయినర్ని ఇక్కడితో ముగిద్దాం. ఆ అదృశ్య త్యాగాలకు మనమిచ్చే గౌరవమే మన విజయానికి అసలైన పునాది.